శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. కర్కాటక రాశిలో జన్మించిన వారు ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా వినాలి. ఎందుకంటే ఇందులో చెప్పబోయే కొన్ని విషయాలు మీ జీవితంలో ఇప్పటికే జరిగి ఉండొచ్చు, మరికొన్ని ప్రస్తుతం మీరు ఎదుర్కొంటూ ఉండొచ్చు, ఇంకా కొన్ని రాబోయే కాలంలో మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ద్వాదశ రాసుల్లో అదృష్టవంతమైన రాసుల్లో కర్కాటక రాశి కూడా ఒకటిగా పరిగణించబడుతోంది. చాలామంది కర్కాటక రాశి వారు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ చివరికి ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబపరంగా మంచి స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఒకవైపు సంపద, గౌరవం, ప్రజాదరణను పొందగల శక్తి వీరిలో ఉంటే, మరోవైపు అనుమానాలు, భావోద్వేగాలు, మానసిక ఒత్తిళ్లు జీవితంలో అనేక పరీక్షలను కూడా తీసుకురాగలవు. అందువల్ల ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా కర్కాటక రాశి వారి అదృష్ట రహస్యాలు, ప్రేమ, కుటుంబ జీవితంలో ఎదురయ్యే మలుపులు, ధన సంపాదనలో ఉన్న బలాలు, బలహీనతలు, అలాగే మీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్న చంద్ర ప్రభావాల గురించి తెలుసుకోబోతున్నారు. ఈ రాశికి అధిపతి అయిన చంద్రుడు మనస్సుకు కారకుడు. అందువల్ల కర్కాటక రాశి వారి జీవితంలో మనసు, భావోద్వేగాలు, ప్రేమ, కుటుంబం, అనుబంధాలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. చంద్రుని అనుగ్రహం బలంగా ఉంటే మీరు సంపద, గౌరవం, సంతోషాన్ని పొందగలరు. కానీ మనస్సును అదుపులో ఉంచుకోకపోతే అదే భావోద్వేగాలు జీవితంలో బాధలకు కారణం కావచ్చు. ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఒక విషయంలో గుర్తుంచుకోవాలి. మీ జీవితంలో జరిగే అనేక సంఘటనలకు మీ ఆలోచనలే కారణం కావచ్చు. మీరు ఎక్కువగా భయపడే విషయాలు, మీరు ఎక్కువగా ఊహించే పరిస్థితులు కొన్నిసార్లు వాస్తవ రూపం దాల్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మీ మనస్సు మీకు వరమా, శాపమా అనేది మీరు ఎలా ఉపయోగిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా కర్కాటక రాశి వారి జీవితంలో దాగి ఉన్న విజయ రహస్యాలు, ధన యోగాలు, ప్రేమ, వివాహం, సంతాన ఫలితాలు, అలాగే విధిని ప్రభావితం చేసే గోప్యమైన జ్యోతిష్య సంకేతాలు ఇప్పుడు తెలుసుకుందాం. ద్వాదశ రాసుల్లో అదృష్టవంతమైన రాసుల్లో కర్కాటక రాశి కూడా ఒకటి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. చాలా మంది కర్కాటక రాశి వారు చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు, భావోద్వేగ పరీక్షలు లేదా ఊహించని ఆటంకాలను ఎదుర్కొంటారు. కొందరికి తల్లిదండ్రులు, మరికొందరికి బంధువులు, ఇంకొందరికి పరిస్థితులే జీవిత పాఠాలను నేర్పిస్తాయి. మనస్సుకు అధిపతి అయిన చంద్రుడు ఈ రాశిని పాలిస్తాడు. అందువల్ల చిన్నప్పటి నుంచే వీరిలో సున్నితత్వం ఎక్కువగా కనిపిస్తుంది. ఇతర పిల్లలు మరిచిపోయే సంఘటనలను కూడా వీరు సంవత్సరాల పాటు గుర్తుంచుకుంటారు. ఒక మాట, ఒక సంఘటన, ఒక నిర్లక్ష్యం కూడా వీరి మనసుపై లోతైన ముద్ర వేయగలదు. యవ్వన దశలో తాము సాధించాలనుకున్న లక్ష్యాల విషయంలో అనేక ఆటంకాలు ఎదురవుతాయి. కొన్నిసార్లు పరిస్థితులు సహకరించవు, మరికొన్నిసార్లు తమ స్వంత సందేహాలు, భయాలు లేదా భావోద్వేగాలే ముందడుగుకు అడ్డుగా నిలుస్తాయి. అయినప్పటికీ వీరిలో ఒక విశేష గుణం ఉంటుంది. బయటకు బలహీనంగా కనిపించినా లోపల మాత్రం తిరిగి లేచి నిలబడే మనోబలం దాగి ఉంటుంది. జీవిత ప్రారంభంలో ఎన్నో ఎత్తు పల్లాలు ఎదురైనా ఒక దశ తర్వాత తమ కాళ్లపై తాము నిలబడాలని బలమైన సంకల్పం కలుగుతుంది. ఆ సంకల్పమే క్రమంగా వారిని ఆర్థికంగా, సామాజికంగా, వ్యక్తిగతంగా ఎదిగే దారిలో నడిపిస్తుంది. అందుకే కర్కాటక రాశి బాల్యం, భావోద్వేగాలు, జీవిత ప్రారంభంలో ఎదురయ్యే పరీక్షల వెనుక చంద్ర, గురు, లగ్న, భావ ప్రభావాలు ముఖ్యంగా పనిచేస్తాయి. కొందరికి కుటుంబ అనుభవాలే గొప్ప గురువులుగా మారితే, మరికొందరికి కష్టకాలమే జీవితాన్ని మలిచే శక్తిగా నిలుస్తుంది.
మీ జీవితంలో అసలు బలం ఎక్కడ దాగి ఉంది, ఏ అనుభవం మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తోంది అనే విషయం వ్యక్తిగత జాతక విశ్లేషణ ద్వారానే పూర్తిగా తెలుస్తుంది. కొన్నిసార్లు కర్కాటక రాశి వారిని ముందుకు నడిపేది అదృష్టం కాదు, వారి హృదయంలో దాగి ఉన్న సహనమే. కర్కాటక రాశి చిహ్నం పీత. సముద్ర తీరంలో ఉండే పీత ఒకసారి బయటకు వచ్చి మళ్ళీ తన గూటిలోకి వెళ్ళే విధంగానే ఈ రాశి వారి మనస్సు కూడా ముందుకు వెనక్కు ఊగిసలాడుతూ ఉంటుంది. ఎవరినైనా నమ్మడానికి చాలా సమయం తీసుకుంటారు, కానీ ఒక్కసారి హృదయంలో చోటిచ్చాక చివరి వరకు వారిని విడిచిపెట్టరు. ఈ రాశి వారికి గ్రహణ శక్తి అసాధారణంగా ఉంటుంది. ఎదుటి వారి మాటల్లో చెప్పకపోయినా వారి భావాలను గమనించగలరు. అయితే అదే సున్నితమైన మనసుని కొన్నిసార్లు అనుమానాలకు కూడా దారి తీస్తుంది. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించడం, చిన్న సంఘటనలను కూడా పెద్దగా తీసుకోవడం, విమర్శలను మనస్సులో పెట్టుకోవడం వల్ల మానసిక అశాంతికి గురయ్యే పరిస్థితులు వస్తాయి. కర్కాటక రాశి వారు తమ మనస్సులోని రహస్యాలను చాలా జాగ్రత్తగా దాచుకుంటారు. బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో ఆలోచనలు, ఎన్నో భావోద్వేగాలు అలజడి సృష్టిస్తూ ఉంటాయి. అందుకే వీరిని పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా మందికి సాధ్యం కాదు. తమ స్వేచ్ఛను కట్టడి చేయాలనుకునే వారిని ఇష్టపడరు, కానీ ప్రేమతో నమ్మకంతో చూసిన వారి పట్ల మాత్రం అత్యంత విశ్వాసంతో నిలబడతారు. అందరితో కలిసిపోయే స్వభావం కన్నా కొద్ది మందిలో గాఢమైన అనుబంధాన్ని కొనసాగిస్తారు. ఒకసారి నమ్మకం దెబ్బతింటే తిరిగి ఆ బంధాన్ని మునుపటిలా స్వీకరించడం వీరికి చాలా కష్టం. అందుకే వీరి జీవితంలో స్నేహితుల సంఖ్య తక్కువైనా నిజమైన అనుబంధాలు మాత్రం ఎక్కువ కాలం నిలుస్తాయి. కర్కాటక రాశి వారి స్వభావం, స్నేహాలు, భావోద్వేగాలకు సంబంధించిన ఫలితాల వెనుక చంద్ర, కేతు తృతీయ భావ ప్రభావాలు ముఖ్యంగా పనిచేస్తాయి. కొందరికి స్నేహితులే జీవితంలో గొప్ప అండగా నిలిస్తే, మరికొందరికి అదే సంబంధాలు విలువైన అనుభవాలను నేర్పిస్తాయి. మీ జీవితంలో ఎవరిని నమ్మాలి, ఎవరికి హద్దు పెట్టాలి, ఏ బంధాలు మీ మనశ్శాంతిని కాపాడతాయి అనే విషయం వ్యక్తిగత జాతక విశ్లేషణ ద్వారానే పూర్తిగా తెలుస్తుంది. కొన్నిసార్లు కర్కాటక రాశి వారిని బలహీనపరిచేది శత్రువులు కాదు, వారి అతి సున్నితమైన మనసే. వారిని బలపరిచేది సంపద కాదు, విశ్వాసంతో నిలిచే కొద్ది మంది మనుషులే. కర్కాటక రాశి వారు జీవితంలో ఆర్థిక స్థిరత్వానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. చిన్న వయసులో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ఒకసారి తమ కాళ్లపై తాము నిలబడితే తిరిగి వెనక్కి తగ్గాలని అనుకోరు. సంపాదించిన ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం, భవిష్యత్తు కోసం పొదుపు చేయడం వీరి సహజ స్వభావం. ఈ రాశికి గురుగ్రహ అనుగ్రహం బలంగా ఉంటే విద్య, పరిపాలన, న్యాయ ప్రభుత్వ రంగాల్లో విశేషమైన విజయాలు సాధించగలరు. కొందరు ఉన్నతాధికారులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు, విద్యా సంస్థల నిర్వాహకులు లేదా ప్రజాసేవ రంగాల్లో గొప్ప గుర్తింపు పొందుతారు. మరికొందరు వ్యాపారాలు, పరిశ్రమలు స్థాపించే, నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతారు. కళాత్మకత కూడా ఈ రాశి వారికి సహజ వరం. రచన, సంగీతం, సినిమా, టెలివిజన్, రాజకీయాలు, ప్రజలతో మమేకమయ్యే రంగాల్లో తమ ప్రత్యేక ముద్ర వేయగలుగుతారు. అయితే త్వరగా ధనం సంపాదించాలంటే ఆశతో స్పెక్యులేషన్ లేదా అధిక రిస్క్ ఉన్న పెట్టుబడుల వైపు వెళితే నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. నిదానంగా ఎదిగే మార్గాలే వీరికి దీర్ఘకాల విజయాన్ని అందిస్తాయి. ఒక ప్రత్యేక లక్షణం ఏంటంటే, చాలామంది కర్కాటక రాశి వారు సంపాదించిన ధనాన్ని తమపై ఖర్చు పెట్టడం కన్నా కుటుంబం, పిల్లలు భవిష్యత్తు కోసం దాచిపెడతారు. బయటకు సాధారణ జీవితం గడిపినా లోపల మాత్రం భవిష్యత్తును ఎంతో దూరం వరకు ఆలోచిస్తూ ప్రతి నిర్ణయం తీసుకుంటారు. కర్కాటక రాశి వారి ఉద్యోగం, ధనం, వృత్తి యోగాల వెనుక గురు, చంద్ర దశమ భావ ప్రభావాలు ముఖ్యంగా పనిచేస్తాయి. కొందరికి ప్రభుత్వం, పరిపాలనా రంగాల ద్వారా
గుర్తింపు లభిస్తే, మరికొందరికి వ్యాపారం, కళలు లేదా ప్రజా జీవితంలో అవకాశాలు లభిస్తాయి. మీ జీవితంలో ధనం ఏ మార్గం ద్వారా వస్తుంది, ఏ వృత్తి మిమ్మల్ని ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తుంది, ఏ అవకాశాలు మీ భవిష్యత్తును మార్చగలుగుతాయి అనే విషయం వ్యక్తిగత జాతక విశ్లేషణ ద్వారానే పూర్తిగా తెలుస్తుంది. కొన్నిసార్లు కర్కాటక రాశి వారిని శిఖరాలకు తీసుకువెళ్ళేది అదృష్టం కాదు, సహనం, పొదుపు, సమయాన్ని అర్థం చేసుకునే వారి జీవన విధానమే. అయితే కర్కాటక రాశి వారికి కుటుంబం అనేది కేవలం ఒక బంధం కాదు, వారి జీవితానికి ఆధారం. బయట ప్రపంచానికి ఎంతో కఠినంగా కనిపించిన మనసులో మాత్రం ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలే ఎక్కువగా ఉంటాయి. ఒకసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా నమ్మితే జీవితాంతం వారిని విడిచిపెట్టాలని అనుకోరు. అయితే ఈ రాశి వారికి భావోద్వేగాలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రేమ, వివాహ జీవితంలో కొన్ని కఠినమైన పరీక్షలు ఎదురవుతాయి. చిన్న వయసులో జరిగే ప్రేమ లేదా తొందరపాటు వివాహం చాలా మందికి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోవచ్చు. అందుకే పరిపక్వత వచ్చిన తర్వాతే జరిగే వివాహం ఎక్కువ స్థిరత్వాన్ని ఇస్తుంది. వివాహం అనంతరం జీవిత భాగస్వామి, బంధువులు లేదా కుటుంబ బాధ్యతల వల్ల ఒత్తిడులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి స్త్రీలకు సంతానం పట్ల అపారమైన ప్రేమ ఉంటుంది. పిల్లల కోసం తాము ఎన్నో త్యాగాలు చేయడానికి కూడా వెనుకాడరు. కొన్నిసార్లు అదే కారణంగా దాంపత్య జీవితంలో అభిప్రాయ భేదాలు కూడా ఏర్పడవచ్చు. ఇంకొక విశేషం ఏంటంటే, ఈ రాశి వారు కుటుంబ గౌరవాన్ని కాపాడటానికి తమ బాధలను కూడా మౌనంగా భరిస్తారు. ప్రేమలో ఎంతో లోతుగా ఉండే వీరు నిర్లక్ష్యాన్ని మాత్రం అస్సలు భరించలేరు. కర్కాటక రాశి వారి ప్రేమ, వివాహం, కుటుంబ సంబంధిత ఫలితాల వెనుక చంద్ర, శుక్ర, సప్తమ భావ ఇంకా చతుర్థ భావ ప్రభావాలు ముఖ్యంగా పనిచేస్తాయి. కొందరికి జీవిత భాగస్వామి అదృష్టానికి కారణమైతే, మరికొందరికి కుటుంబ బంధాల ద్వారానే జీవితంలోని గొప్ప గుణపాఠాలు లభిస్తాయి. మీ జీవితంలో ప్రేమ ఎంత స్థిరంగా ఉంటుందో, కుటుంబ బంధాలు ఎంత బలంగా నిలుస్తాయి, ఏ సంబంధాలు మీ విధిని ప్రభావితం చేస్తాయి అనే విషయం వ్యక్తిగత జాతక విశ్లేషణ ద్వారానే పూర్తిగా తెలుస్తుంది. కొన్నిసార్లు కర్కాటక రాశి వారి నిజమైన బలం సంపదలో కాదు, కుటుంబం కోసం ఎన్ని కష్టాలైనా భరించే వారి హృదయంలోనే ఉంటుంది. కర్కాటక రాశి వారికి శరీర బలం కంటే మనోబలమే ఎక్కువగా పనిచేస్తుంది. కానీ అదే మనసు అదుపులో లేకపోతే శరీర ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. చంద్రుడి ప్రభావం వల్ల వీరి మానసిక స్థితి తరచూ మారుతూ ఉంటుంది. ఎక్కువగా ఆలోచించడం, అనుమానించడం, గత సంఘటనలు పదే పదే గుర్తుకు తెచ్చుకోవడం వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది. ఏ విషయాన్ని ఎక్కువగా భయపడుతూ ఊహిస్తూ ఉంటారో అదే తమ జీవితంలో జరిగిపోతుందేమో అనే పరిస్థితిని చాలామంది అనుభవిస్తారు. అందుకే ప్రతికూల ఆలోచనల కన్నా సానుకూల ఆలోచనలను పెంచుకోవడం వీరి జీవితంలో ఎంతో ముఖ్యమైన పాఠం. ఆరోగ్యపరంగా ఛాతీ, జీర్ణ వ్యవస్థ, కడుపు, నీటి తత్వానికి సంబంధించిన సమస్యల విషయంలో జాగ్రత్త అవసరం. కొందరికి దీర్ఘకాలిక అనారోగ్యాలు, మరికొందరికి ఆకస్మిక ప్రమాదాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా అగ్ని, వాహనాలు, నిర్లక్ష్యం వల్ల జరిగే ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కర్కాటక రాశి వారికి అదృష్టం ఆలస్యంగా కలిసి వచ్చినా ఒకసారి స్థిరపడితే గొప్ప స్థాయికి ఎదుగుతారు. కానీ భావోద్వేగాలకు లోనై తీసుకునే నిర్ణయాలు, అతిగా అనుమానించడం, గతాన్ని విడిచిపెట్టలేకపోవడం వారి ఎదుగుదలకు అడ్డంకులుగా మారవచ్చు. మనస్సును స్థిరంగా ఉంచి ముందుకు సాగితే జీవితంలో ఎన్నో అద్భుతాలను సృష్టించగలరు. కర్కాటక రాశి ఆరోగ్య, కర్మ జీవితంలో ఎదురయ్యే ప్రధాన పరీక్షల వెనుక మీ జీవితంలో ఏ పరీక్షలు ఎదురవుతాయి, వాటిని ఎలా అధిగమించాలి, చంద్ర, కుజ, అష్టమ భావం ఇంకా
ద్వాదశ భావ ప్రభావాలు ముఖ్యంగా పనిచేస్తాయి. ఏ నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి అనే విషయాలు వ్యక్తిగత జాతక విశ్లేషణ ద్వారానే పూర్తిగా తెలుస్తుంది. కొన్నిసార్లు కర్కాటక రాశి వారిని కిందకు లాగేది పరిస్థితులు కాదు, వారి మనస్సులోని భయాలే. అలాగే వారిని శిఖరాలకు తీసుకెళ్లేది అదృష్టం కాదు, వారి మనోబలం, సహనం, ప్రేమతో నిండిన హృదయం. సర్వేజన సుఖినో భవంతు.